హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా హోమ్ టూర్ అయితే చేయబోతున్నాం. మా ఇల్లు ఎలా ఉంటుందో ఒకసారి చూసేయండి. సో అప్పుడెప్పుడో తీసిన ఫోటో అంట. ఈ ఫోటోలు తప్ప మా దగ్గర మా అమ్మ నాన్నకి సంబంధించి ఏం లేవు. ఈ రూమ్లోనే మా అక్క కూడా చనిపోయింది కిరోసిన్ పోసుకొని. చూడకుండా వేయడం వల్ల నాకు మొత్తం చేతులు, నా ఫేస్ అలా కాలిపోయింది. మా అమ్మ చనిపోలేదు. నాన్న మీద కోపంతో ఒక 5-6 చీరలు కట్టుకొని కిరోసిన్ ఉండేది, మాకు అప్పుడు స్టోర్ ఉండేదన్నమాట. ఇదే అనమాట మా ఇల్లు. అయితే చూడ్డానికి బయట నుంచి ఇలా ఉంటుంది. రీసెంట్గానే మా ఇంటి ముందర రేకులు ఉంచాం, పెయింట్ కొట్టాం కాబట్టి చూడ్డానికి కొత్తగా ఉంది. ఇప్పుడు లోపల ఎలా ఉందో ఒకసారి చూపించేస్తారు, చూసేయండి. బయట మొత్తం చూడండి, గారు ఉంటుంది ఇలా. రీసెంట్గానే గారు కూడా వేపించాం. ఇంటి పని అయితే చేపించాం కదా రీసెంట్గా. సో అప్పుడు ఈ గోడ కట్టించాం, అలాగే కింద గార మొత్తం వేపించాం అనమాట. ముందైతే మొత్తం ఇంటి ముందర మట్టి ఉండేది. మా పాత వీడియోస్ చూడండి, మొత్తం అలికి ముగ్గులు వేయాల్సి వచ్చేది. సో ఇప్పుడైతే ఇలా ముగ్గురాలతో ముగ్గులు అయితే వేసేయచ్చు అనమాట. సో వేసిన ముగ్గు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇలా లోపలికి అయితే వెళ్తే ఇంకా గేట్ చూడండి. ఈ గేట్ అయితే ఫస్ట్ ముందైతే ఉండేది కాదు, నార్మల్ కాంపౌండ్ కూడా ఉండేది, కానీ గేట్ ఉండేది కాదు. నాకు చాలా హ్యాపీ అనమాట గేట్ ఉండడం వల్ల ఇప్పుడు. ఎందుకంటే ఇట్లా స్టెప్స్ మీద మొత్తం కుక్కలు నైట్ టైంలో కూర్చొని ఎక్కువగా అరవడము, పాడు చేయడం అలా చేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ గేట్ వేయడం వల్ల సో కుక్కలు అయితే ఇంట్లోకి రాకుండా ఉన్నాయన్నమాట. సో అందుకు చాలా హ్యాపీ. సో రేకులు అయితే ఉంచాము, వర్షం అట్లా పడినా కూడా బయట ఉండిపోవచ్చు. వర్షం అట్లా పడినా కూడా సో ఇక్కడ లోపలైతే వాటర్ అయితే పడదనమాట. అండ్ పాపకి ఇక్కడే బయట ఉయ్యాల వేసి పండబెట్టాలనేసి చూడండి ఇక్కడ ఒక పెట్టించామన్నమాట రేకుల దగ్గర. అంటే చిన్న పాప కదా, 1 or 2 years ఇంకా ఉయ్యాల అలా వేయాలి కాబట్టి ఇంట్లోనే కుదరదు కదా అనేసి బయట కూడా ఇలాంటిది పెట్టించాము. సో రేకులైతే వంచాం, చాలా హ్యాపీ అనమాట. ఇదంతా పని, ఈ ఇంటి పని బయట మొత్తం ఇలా చేయించడానికి ముఖ్య కారణం మా చిట్టి తల్లి. సో నా మేనకోడలు పుట్టింది కాబట్టి ఇవంతా కొంచెం తన గురించి ఆలోచించి చేయాల్సి వచ్చింది. ఇది చిన్న పాప కాబట్టి ఆడుకోవడానికి వీలుగా ఉంటుంది, గేట్కి కూడా ఇలా ఉంటే బాగుంటుంది అనేసి సో ఇక్కడే ఆడుకోవచ్చు, తనని పడుకోబెట్టచ్చు అనేసి సో ఇలా అయితే చేసాము. సో గారైతే వేసాం. ఇక్కడ చూడండి, గారు కూడా బాగా ఇక్కడైతే మొత్తం లోపల బయట మొత్తం గారైతే వేపించేసాము. ఇంకా స్టెప్స్కి కూడా ఇలాంటిది ఒకటి పెట్టిద్దాం అనుకున్నాము. స్టెప్స్ ఎక్కినప్పుడు చిన్నపిల్లలు ఎక్కడ పడిపోతారా అనేసి భయంతో, కానీ కుదరలేదనమాట. ఇంకెప్పుడైనా పెట్టించాలి. సో ఇది మా నాన్న కట్టిన ఇల్లు. సో పాత ఇల్లే అనమాట. కొత్త ఇల్లు కట్టుకోవాలని చాలా అనుకున్నాం కానీ కుదరలేదు. సో ఇంటినే మళ్ళీ కొంచెం మార్చాము. సో బయట అయితే ఇలా గార, అండ్ ఇదైతే మా వాష్రూమ్ అనమాట. సో బయట మాత్రమే మొత్తం పెయింట్ అయితే కొట్టించాము. మా తమ్ముడు పెయింట్ కొట్టించాము కాబట్టి మళ్ళీ లోపల ఏం కొట్టించకుండా ఓన్లీ బయట పని చేసాము. సో అక్కడక్కడ సిమెంట్ అంతా బాగలేదు చూడ్డానికి అనేసి బయట మాత్రమే పెయింట్ అయితే కొట్టించామన్నమాట. సో రేకులు అయితే వంచాం, వర్షం పడినా కూడా ఇలాంటి ఇబ్బంది అయితే లేదు. సో ఇది అనమాట మా బయట అయితే. ఇవైతే స్టెప్స్ అనమాట, మిద్దె మీదకి వెళ్ళడానికి ఇవైతే స్టెప్స్ అనమాట. ఇది కాంపౌండ్ లోపల. ఇంకా ఇది మొత్తం గార ఇలా. ఇంకా లోపల వెళ్దాం ఒకసారి, లోపల ఎలా ఉందో. అండ్ ఈ ముగ్గు కూడా ఎలా ఉంది కామెంట్ చేయండి. సో ఇక ఇది మా ఎంట్రన్స్ ఇంటి లోపల వెళ్ళడానికి. అండ్ ఈ తలుపు కూడా చూడండి, ముందు మా నాన్న వేపించిన తలుపే. కింద ఎక్కువగా వర్షానికి నాని పోయింటే మా తమ్ముడి పెళ్ళికి అయితే ఈ చెక్కలు అవి వేపించామన్నమాట. ఇలా లోపలికి వస్తే ఇక్కడ చూడండి అద్దం అయితే ఉంటుంది. ఇక్కడ మొహం అట్లా ఇక్కడ ఫేస్ అట్లా చూసుకోవడానికి. సో ఇవన్నీ చూడండి. సో ఎవరికి వాళ్ళకి సపరేట్ అనమాట. ఇక్కడ చూడండి దువ్వాన్లు కూడా ఎవరిది వాళ్ళు సపరేటు, ఒకరు వాడింది ఒకరు వాడము. సో ఎవరిది వాళ్ళది సపరేట్ ఉంటుంది మా ఇంట్లో అందరికీ. సో మా చిట్టి తల్లి ఇది ఒకటి, నాదొకటి, నందుది ఒకటి, ఇట్లా పౌడర్ డబ్బా కూడా. ఇంకా ఇది పరుపు అనమాట. ఈ పరుపు అయితే మా తమ్ముడు పెళ్ళికి తెచ్చాము. అండ్ ఈ మంచం అయితే మా నాన్న చనిపోయారు కదా, మా నాన్న తెచ్చిన మంచమే ఇదైతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ ఇప్పుడిప్పుడే అనమాట. ఇక్కడ చూడండి ఇది ఉంది కదా, కొంచెం ఎక్కువగా అప్పుడప్పుడు వర్షానికి నాని అట్లా ఇప్పుడిప్పుడే కొంచెం చెదులు తింటా వస్తుంది. సో దీనికి ఏదైనా చేయాలి. కానీ మంచం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది అనమాట. ఇది కొని నాకు తెలిసి మేము పుట్టిన తర్వాత కొన్నారు కాబట్టి ఒక 15 నుంచి 20 సంవత్సరాలు ఉంటుంది అనమాట. అప్పటి నుంచి ఈ మంచం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ పరుపు అయితే రీసెంట్గానే ఒక తమ్ముడు పెళ్ళికి తెచ్చిన్నాము. సో ఇది అనమాట. ఇంకా ఫ్యాన్ అయితే, ఈ ఫ్యాన్ మేము తెచ్చుకున్న ఫ్యానే. అంటే మాకు మా నాన్న తెచ్చిన ఫ్యాన్ ఉంది, కానీ అది పాత ఇల్లు ఉంది కదా, మా నాన్నమ్మ మా కోసం చిన్న ఇల్లు కట్టించారు, అక్కడైతే బిగించాము. ఇప్పటికీ అది బాగా పనిచేస్తుంది. మా నాన్న తెచ్చిన ఆ ఫ్యాను అండ్ ఈ మంచం రెండు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇప్పటి వరకు అయితే. సో ఇది అనమాట.
అండ్ ఇది టీవీ. ఈ టీవీ అయితే మా నాన్నమ్మ కొన్నారు మా కోసం. ఇది కూడా మా నాన్నమ్మ కొని 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి చాలా బాగా పనిచేస్తుందనమాట. సో మాకు టీవీ లేదు, వేరే వాళ్ళ ఇంటి దగ్గర చూడ్డానికి వెళ్తుంటే మా నాన్నమ్మ నా కోసం మా తమ్ముడి కోసం అనేసి ఈ టీవీ అయితే కొనిచ్చారనమాట. అండ్ ఈ టేబుల్ మ్యాట్ చూడండి, మా తమ్ముడైతే ఆన్లైన్లో కొనిన్నారు. చాలా రోజు వాడకుండా అలాగే పెట్టేసినాము. సో ఇప్పుడైతే ఇలా యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఇవన్నీ మా చిట్టి తల్లి మందులు. ఇక్కడే అనమాట మా సెల్లు ఛార్జింగ్ పెట్టుకుంటాం. ఈ కవల నిండుగా మొత్తం ట్యాబ్లెట్సే ఉంటాయి. మా ఇంట్లో ఎవరికో ఒకటి హెల్త్ బాగాలేకపోవడం, హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడ ఇచ్చే ట్యాబ్లెట్స్ అన్నీ తేవడం, 1-2 మింగడం, ఇలా అన్నీ కవర్లో పెట్టేయడం అనమాట. సో ఎక్కువగా ట్యాబ్లెట్ అనమాట. ఇవన్నీ కవర్లో అన్ని ట్యాబ్లెట్సే ఉంటాయి. సో ఇక్కడ అన్ని ఆయిల్మెంట్స్ అలా ఉంటాయి అనమాట. ఇంక ఇది చూడండి సిల్వర్ ప్లే బటను. మనకి ఒక ఛానల్ ఉంది మిస్టర్ అసు బేబీ అనేసి. తనకు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు గాను యూట్యూబ్ నుంచి ఈ సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చిందనమాట. సో అదైతే ఇక్కడ పెట్టాము. అండ్ మా చిట్టి తల్లి చూడండి, మా చిట్టి తల్లి పుట్టిన ఫోటో, తన పాదాల గుర్తులు, అలాగే మా తమ్ముడు తన వైఫ్ ఇద్దరి ఫొటోస్ అనమాట. ఇదైతే ఈ ఫ్రేమ్ నేను నందు బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చాను. సో ఇక్కడైతే పెట్టాము. అండ్ ఇది అయితే మా తమ్ముడు అయితే నాకు గిఫ్ట్గా ఇచ్చారనమాట నా బర్త్డేకి, 2024 నా బర్త్డేకి. సో ఇదైతే గిఫ్ట్గా ఇచ్చారు, ఇక్కడ పెట్టాము. అండ్ ఇది ఉరుసులో వెళ్ళినప్పుడు కొనుక్కున్నాము. నందు పేర్లు ఇట్లా పెట్టించి ఇది తీసుకున్నాము. సో ఇవి పెట్టడానికి ఇక్కడే బాగుంటుంది అనేసి ఇక్కడే పెట్టామన్నమాట. సో ఇది ఈ పార్ట్ అయితే. సో టీవీ, అలాగే ఇవి అండ్ మంచం. సో ఇది కిటికీకి చూడండి, ఈ అద్దం అయితే ఇలా ఉంది కదా, సేమ్ అద్దం ఇలా ఉండేది. కానీ ఒకసారి మా నాన్నమ్మ ఉన్నప్పుడు పగిలిపోయింది అప్పుడు. సో మా తమ్ముడి పెళ్ళికి ఈ కిటికీ కూడా అద్దం మార్పించాము. అండ్ ఈ పెయింట్ కూడా ఒకసారి మా ఇల్లు చూడండి, అప్పుడు చాలా పాతగా ఉన్నప్పుడు నేను వీడియో చేశాను. 1,00,000 మంది చూశారు ఆ వీడియో అయితే. సో అప్పుడు మా ఇల్లు ఎలా ఉండేదో, ఇప్పుడు మా ఇల్లు ఎలా ఉందో తెలుస్తుంది మీకు ఒకసారి. అండ్ ఇక్కడ చూసారా, ఇక్కడ మొత్తం వైర్లు కనిపిస్తున్నాయి, కానీ ఇటు సైడ్ మొత్తం పైపులు కనిపిస్తున్నాయి కదా. ఎందుకో తెలుసా, మా అక్క కిరోసిన్ పోసుకున్నప్పుడు ఇవన్నీ ఆ మంటకు కాలిపోయాయి అనమాట. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మొత్తం కత్తిరించేసాము. అంటే ఆ పైపు మొత్తం కాలిపోయింటే తీసేసాము. తర్వాత పైప్ వేద్దాం అనుకున్నాం కానీ అలాగే ఉండిపోయింది. ఇదే అనమాట. అండ్ ఇక్కడ చెప్పాలి, ఈ గడియారం వచ్చి నేను మీషోలో కొన్నా. అండ్ ఇది 2 కూడా మీషోలో కొనిందే. అండ్ ఇది మా సెకండ్ తలుపు అనమాట. ఇంకా లోపల 2 రూములు ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. సో అక్క అయితే ఇక్కడే అనమాట కిరోసిన్ పోసుకుంది, ఈ ఇంట్లోనే. అమ్మ వచ్చి ఆ రూమ్లో కిరోసిన్ పోసుకొని వచ్చి ఈ రూమ్లో వచ్చి ఇక్కడైతే ఇక్కడ కాలిపోయినారు ఎక్కువగా. నేను ఇక్కడ ఇదే సేమ్ బెడ్ అనమాట. బెడ్ అంటే మంచము, ఈ మంచం మీదే పడుకొని ఉన్నాను, మా తమ్ముడు ఇద్దరం పడుకొని ఉన్నాం. అలాగే ఇక్కడ మా జేజీ పడుకొని ఉన్నారంట, అంటే మా నాన్న వాళ్ళ అవ్వ, ఆమె వచ్చి ఇక్కడ పడుకొని ఉన్నారు. అంటే ముసలావిడ అనమాట. ఆమె కూడా మాతోనే ఉండేవాళ్ళంట, మా చిన్నప్పుడు ఆమె ఉండేవాళ్ళంట. ఇక్కడే పడుకొని ఉన్నారు, మేమిద్దరం ఇక్కడ పడుకొని ఉన్నాం. అమ్మ చనిపోలేదు, నాన్న మీద కోపంతో ఒక 5-6 చీరలు కట్టుకొని కిరోసిన్ ఉండేది మాకు. అప్పుడు స్టోర్ ఉండేదన్నమాట, అంటే రేషన్ స్టోర్ ఉండేది. అప్పుడు కిరోసిన్ కూడా అమ్మేవాళ్ళంట. సో అప్పుడు అమ్మ 5-6 చీరలు కట్టుకొని కిరోసిన్ పోసుకొని ఇదే తలుపు వేసుకొని గడి వేసుకొని, సో అమ్మ అయితే కిరోసిన్ పోసుకున్నారు. అప్పట్లో కరెంట్ కూడా లేదు. నేను మా తమ్ముడైతే ఇక్కడ పడుకొని ఉన్నాం. మా అక్క మాత్రం బయట ఎక్కడో ఆడుకుంటూ ఉన్నారంట. సో అక్కకి గిపిట తేమనేసి అమ్మ పంపించిన తర్వాత ఎందుకో తెలియదు, మా అక్క మా తమ్ముని అయితే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోయిందంట. కానీ నేను మాత్రం ఇక్కడే మంచం మీద పడుకొని ఉన్నాను. ఇక్కడైతే మా జేజీ పడుకొని ఉండేది, అంటే మా నాన్న వాళ్ళ అవ్వ, తనైతే ఇక్కడే పడుకొని ఉన్నారంట. సో అమ్మ ఇలా కిరోసిన్ పోసుకోవడం ఎవరికి తెలీదు, సడన్గా నైట్ అంటే నాన్న ఏదో తిట్టారనేసి కోపంలో పోసుకున్నారు. ఇంకా గడి వేసుకున్నారు కాబట్టి అప్పట్లో కరెంట్ లేదని ఎవరికి తెలియదు అనమాట. బయట వాళ్ళు ఎవరో చూసి ఇంకా అరిస్తే మా నాన్న అప్పటికప్పుడే వచ్చి తలుపు గట్టిగా తన్నేసి అమ్మని కాపాడాలని చూశారు. అంటే తన చీరలు, అంటే తన బట్టలు మొత్తం తీసి ఇట్లా పరుపు మీద వేస్తూ ఉన్నాడు. నేను ఉండేది చూడలేదంట నాన్నైతే. సో చూడకుండా వేయడం వల్ల నాకు మొత్తం చేతులు, నా ఫేస్ అలా కాలిపోయింది. మా జేజీ మాత్రం బయటికి వెళ్ళిపోయారంట, తనకు కూడా కొంచెం కాలినింది. సో తనైతే చనిపోయారు కొన్ని రోజుల తర్వాత అయితే. సో మా తమ్ముడైతే సేఫ్, నాకైతే అలా కాలిపోయిందనమాట. సో తర్వాత అమ్మ నాన్న ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. సో ఇలా అయింది. ఇంకా మా అక్క అయితే ఇక్కడే అనమాట, సేమ్ ఈ రూమ్లోనే కిరోసిన్ పోసుకుంది. కిరోసిన్ పోసుకున్న తర్వాత ఎక్కువ మంటకైతే ఇక్కడ గోడకైతే తల వాల్చడం వల్ల, అప్పుడు కరెంట్ ఉంది, ఇక్కడ బాక్స్ కూడా కొంచెం పెద్దది ఉండేది ఇక్కడ. సో అప్పుడు ఇలా తల వాల్చడం వల్ల కరెంట్ శాకు, అలాగే ఆ మంటకి శాక్ కొట్టిన రెండిటి వల్ల ఎక్కువగా తను కాలిపోయి సో చాలా త్వరగానే చనిపోయారనమాట. ఈ రూమ్లోనే మా అక్క కూడా చనిపోయింది కిరోసిన్ పోసుకొని.
సో ఇలా అనమాట మా ఇంట్లో అయితే ఈ రూమ్లో అయితే ఇద్దరైతే చనిపోయారు. అండ్ నాన్నమ్మ కూడా సేమ్ ఇక్కడే ఈ రూమ్లోనే చనిపోయింది. తనకి క్యాన్సర్ అనమాట. అంటే మా దగ్గర అప్పుడు డబ్బులు ఉండేది కాదు, అందుకనేసి నాన్నమ్మను సరిగా చూపించలేకపోయాం. తను అలాగైతే క్యాన్సర్ వచ్చి చనిపోయారు. అండ్ ఒక 1.5 ఇయర్ అనమాట తను నేనైతే తనని చూసుకున్నా, ఇదే రూమ్లో ఇక్కడే ఉండి చూసుకున్నా తనని. అంటే లేవలేని పరిస్థితి తనది. అండ్ క్యాన్సర్ అంటే తనకు ఎంత బ్యాడ్ స్మెల్ వచ్చేదంటే చూడ్డానికి అసలు చూడ్డానికి కాదు, అసలు ఇక్కడ ఉండే ఆ స్మెల్ అవంతా అసలు ఎంత చెడుగా ఉండేదంటే. ఇంకా నన్ను పెంచింది కాబట్టి మా నాన్నమ్మ, సో తన కోసం నేను ఇక్కడే ఉండి చూసుకున్నాను అనమాట. సో మాకు అప్పుడు డబ్బు లేదు కాబట్టి ఇంకేం చేయలేక తనని చూపించలేకపోయాం. సో నాన్నమ్మ కూడా ఇక్కడే చనిపోయారు, మా అమ్మ నాన్న ఇక్కడే చనిపోయారు, అక్క కూడా ఇక్కడే చనిపోయింది. సో ఇదే అనమాట. చెప్పకూడదని కాదు, కానీ కొంతమందికి తెలుసు ఇవంతా. కాకపోతే ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం ఇవన్నీ చెప్తున్నా. సో నా పాత వీడియోస్ కూడా చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇదే అనమాట ఈ రూమ్ గురించి. సో బాగా చూసారా, ఇది అనమాట మా రూము. ఇంకా మా వంటగది అయితే చూసేద్దాం. ఈ ఇల్లు అయితే మా నాన్న కట్టించిందే, చనిపోయారు కదా మా అమ్మ నాన్న. మేము పుట్టిన తర్వాత, మేము ముగ్గురం పిల్లలు పుట్టిన తర్వాత, నేను పుట్టిన తర్వాత మెయిన్ బాగా కలిసి రావడం వల్ల ఇల్లు అయితే కట్టించారంట. సో అందరూ చెప్తూ ఉంటారు నువ్వు పుట్టిన తర్వాత మంచిగా కలిసి వచ్చిందని, కానీ నాకే కలిసి రాలేదనమాట మా అమ్మ నాన్న వల్ల. సో అది. ఇంకా మా వంటగది చూసేయండి ఒకసారి. పాత్రలు అయితే ఇన్ని పాత్రలు, ఒకసారి మా పాత వీడియో చూడండి, ఇన్ని పాత్రలు అసలు ఉండేవి కాదు. నందు వచ్చిన తర్వాత చాలా వరకు ఎక్కడికైనా మేము బయటికి వెళ్తాం కదా, ఊర్సుకు కానీ తిరునాళ్ళకు కానీ ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు, సో లేదు మా పల్లెలోకి ఎవరైనా పాత్రలు తీసుకొని వస్తుంటారు కదా, అప్పుడు చాలా కొనుక్కున్నాము. సో ముందైతే ఇన్ని పాత్రలు అయితే ఉండేవి కాదనమాట. ఇవే మా పాత్రలన్నీ కూడా. అండ్ ఇదే మా వంటగది. సో ఏదో ఒక రకంగా అయితే సర్దుకున్నామండి, మరీ అంత ఏం లేదు మాకున్నంతలో. అంటే గ్యాస్ అయితే నా పాత హోమ్ టూర్లో చూడండి కింద ఉంటుంది ఒక, అంటే టమోటా కిరీట్లు ఉంటాయి కదా, వాటి మీద పెట్టినాము. తర్వాత మా తమ్ముడు పెళ్ళి తర్వాత ఎందుకు అనిపించింది అంత కింద గ్యాస్ ఉండకూడదు అంటారు అనేసి ఇలా బండలు, ఒక 5-6 బండలు, ఇవి సిమెంట్ బండలు పెట్టించి సో అప్పటికప్పుడే ఇదంతా మార్చామన్నమాట. అండ్ ఇది చూసారా, మా తమ్ముడైతే అప్పుడు ఆన్లైన్లో కొన్నాడు ఇవి. అంటే ఒక 250 గ్రామ్స్ అట్లా పడతాయి అన్నమాట. సో బాగున్నాయి, చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాం మేమైతే. అండ్ ఇక్కడ కిటికీ కూడా ఉండేది కాదు ఒకప్పుడు. అంటే మా తమ్ముడు తర్వాత చేయించారనమాట కిటికీ కూడా. మొత్తం ఇక్కడ గోడ మొత్తం పగలగొట్టేసి కిటికీ అయితే పెట్టించాము. ఒక రీసెంట్గానే అనమాట, ఒక 4-5 ఇయర్స్ బ్యాకే పెట్టించాము. ముందైతే కిటికీ ఉండేది కాదు, ఇక్కడ మొత్తం చీకటి అనమాట. బల్బు కరెంట్ పోతే అసలు చీకటిగా ఉండేది. తర్వాత మాకే ఎందుకు అనిపించింది ఇట్లా ఒక, అంటే కిటికీ ఉంటే బాగుంటుంది అనేసి. సో రీసెంట్గానే అయితే ఈ కిటికీ కూడా పెట్టించాం. అండ్ ఇటు సైడ్ ఈ గ్యాస్ వెనకాల అయితే పొయ్యి ఉంది. ఈ పొయ్యి దగ్గరే అనమాట మా నాన్నమ్మ ఉన్నప్పుడు అంతా వంట ఇక్కడే చేసేవాళ్ళము. ఇప్పుడైతే గ్యాస్లు వచ్చాయనేసి ఆ పొయ్యి అయితే కనిపించడం లేదు. సో ఇంకా ఫ్రిడ్జ్ గురించి చెప్పాలి. ఈ ఫ్రిడ్జ్ అయితే మేము, మా అంగిడి ఉండేది, బొంకు ఉండేది, మాకు అంగిడి ఉండేది అనమాట. అంటే బొంక్ అనమాట, అంటే ఇల్లులాగా కాకుండా బొంకు ఉండేవి అప్పట్లో. సో ఇప్పుడు లేవనుకుంటా అవి చాలా వరకు. ఆ బొంకులో అయితే దీన్ని అయితే పెట్టాము. అంటే అప్పుడు ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్ అలా అమ్మేవాళ్ళం మేము. అప్పుడు మా నాన్నమ్మ అయితే తెచ్చారనమాట. ఈ టీవీ అండ్ ఈ ఫ్రిడ్జ్ రెండు కూడా మా నాన్నమ్మ చేతుల మీద, మా నాన్నమ్మ కొన్నవే. సో ఇప్పటికీ బాగా పనిచేస్తున్నాయి. సో అప్పుడు అంగిడి అమ్మేవాళ్ళం కాబట్టి అంగిట్లో ఉండేది, కానీ ఇప్పుడు అంగిడి ఎత్తేసామనేసి ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాం. అండ్ ఇది అనమాట ఫ్రిడ్జ్ అయితే. ఈ ఫ్రిడ్జ్లో ఉండే కొన్ని బాక్సులు అవన్నీ కూడా మీషోలో కొన్నవే అనమాట. నేను ఎక్కువగా చిన్నవి అట్లా మీషోలో, ఆన్లైన్లో అట్లా మీషోలో అలా తీసుకుంటూ ఉంటా. సో ఇది ఫైనల్గా మా వంటగది అయితే. మా వంటగది ఎట్లా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇది చూడండి, రోల్ కూడా మా నాన్న వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ పెట్టించారు, కానీ ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేయడం లేదు మేమైతే, ఎందుకంటే మిక్సీ ఉంది కాబట్టి. ఇది అనమాట ఈ 2 రూముల కథ అయితే. ఇంకా లోపల ఇంకా 2 రూములు ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం పదండి. సో ఇది అనమాట మా రూమ్, ఇలా ఉంటుంది. సో ఈ ఇల్లు అయితే చాలా బాగుంటుంది. పెయింట్ కొట్టించాము మా తమ్ముడు పెళ్ళికి, రీసెంట్గా పెయింట్ కొట్టినట్లే ఉంటుంది. కానీ ఈ రూమ్ ఎందుకంటే ఎక్కువగా బాగలేంది. సో మా తమ్ముడు పెళ్ళి తర్వాత చూడండి వర్షం, మా ఇల్లు ఆల్రెడీ కారుతుంది, కారినా కూడా మా తమ్ముడు పెళ్ళి సో తొందరగా కుదరడం వల్ల, సో మిద్దె మీద ఎలాంటి అంటే సిమెంట్ అట్లా వేయకుండా నార్మల్గా ఇక్కడ ఇంట్లో పెయింట్ కొట్టేసాం కాబట్టి వర్షం పడినప్పుడు మళ్ళీ వాటర్ అంతా కారి చూడండి ఇట్లా నల్లగా అయిపోయింది.
సో ఇక్కడ నల్లగా ఎక్కడెక్కడ ఉందో అక్కడ మొత్తం కూడా వాటర్ అంతా కారినంది అనుకోవాలి. సో ఈ రూమే అనమాట ఎక్కువగా కారేది. ఈ రూమ్ ఏమి ఈ రూమ్ అసలు ఎక్కువగా కారదు, ఈ రూమే ఎక్కువ కారుతుంది. మళ్ళీ ఈ పార్ట్ కూడా ఎక్కువ ఏం కారదు. ఇటు సైడ్ కొంచెం ఏదో వాటర్ అలా గోడకి వస్తుంది, కానీ గోడ అంటే ఆ సందు ఉంది కాబట్టి ఆ గోడ కొంచెం లైట్గా వస్తుంది తప్ప ఎక్కువగా చిన్న వర్షం పడినా సరే ఇక్కడ ఎక్కువగా వాటర్ అనేది లీక్ అవుతాయి. సో అలాంటి ఇబ్బంది లేకుండా రీసెంట్గానే బయట గోడ గార వేపించినప్పుడు మిద్దె మీద అయితే మొత్తం పగలగొట్టి మరి సో పగలగొట్టి మరి సిమెంట్ అయితే వేపించేసాము. మాదైతే బండ్ల మీద అండి, అప్పట్లో బండల మీదే ఉండేవంట ఎక్కువగా. సో మొత్తం బండ్ల మీదే, దానివల్లనే మా ఇల్లు కారుతుంది. ఇల్లు మాత్రం ఎక్కడ కూడా కారదు కాబట్టి సో పెయింట్ కూడా చూడండి కొత్తగా రీసెంట్గా కొట్టించినట్లు ఉంది కదా. సో ఇల్లు అయితే ఎక్కడ కారదు. ఇది కూడా బండల మీదే, మొత్తం కూడా బండలే అన్నమాట, పైనంతా బండలే ఉంటాయి. అండ్ ఫస్ట్ అయితే దేవుడి గది చూసేద్దాం. ఇదే అనమాట మా దేవుడి గది. అయితే కిటికీలు ఒకప్పుడు ఉండేవి నాన్న వాళ్ళు ఉన్నప్పుడు, తర్వాత అవి చెదులు పట్టిపోవడం వల్ల తీసేసి ఇట్లా మెస్ అయితే కొట్టించాము. సో ఇది మా దేవుడి గది అయితే. అండ్ అప్పట్లో చూడండి ఇలా కట్టించినారు, అంటే అలమార అంటారు కదా, సో అది అనమాట. సో ఇవన్నీ ప్యాకెట్లు కూడా నందు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, తర్వాత పాప పుట్టిన తర్వాత అంగన్వాడీలో ఇస్తారు కదా, అవి అనమాట ఇవన్నీ కూడా. అంటే ఇక్కడ ఉండే చూడండి, ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా, అదైతే అక్కడ పెట్టించాము దేవుడికి. అంటే ఏదైనా బల్బ్ లేకపోయినా ఏదైనా అంటే కలర్ బల్బులు అట్లా వేస్తాం కదా, అప్పుడు అవసరం ఉంటుందేమో అనేసి అక్కడ వేపించాము ఇక్కడ నుంచి తీసి. అంటే ఏదైతే చూడండి ఇక్కడ ఒకటి రీసెంట్గానే వైరింగ్ పని చేయించాం కదా, అప్పుడైతే పెట్టించామన్నమాట ఇదైతే. అండ్ ఇది అనమాట మా రూమ్ అయితే. అంటే ఇది చూడండి, ఇక్కడ టమోటాలు కొంచెం ఎక్కువ కొన్నాము, ఫ్రిడ్జ్లో సరిపోవడం లేదని ఇక్కడైతే పెట్టాము. అండ్ ఇది కూడా ఒక అలమార, ఇక్కడ కొన్ని వస్తువులు అయితే పెట్టుకున్నాం. ఇది మా నాన్నగారు తీసుకున్న బీరువా. ఈ బీరువా అండ్ మంచం అండ్ ఫ్యాన్ 3 కూడా మా నాన్న కొన్నవే. సో ఇప్పటికీ ఇవి 3 కూడా మేము యూజ్ చేస్తున్నాం. ఈ బీరువా చాలా బాగుందనమాట. అంటే బయట అట్లుంది కానీ లోపల కొన్ని పోయాయి, కానీ చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. అంటే కింద ఎక్కడ చెదులు తినడం అట్లా లేకుండా బాగానే ఉంది ఈ బీరువా అయితే. ఇది చూడండి, రింగ్ లైట్లు అయితే రీసెంట్గానే తీసుకున్నా, ఇది పోయిందనమాట. అంటే ఇక్కడ సెల్ పెట్టుకోవడానికి వీలు లేకుండా పోయింది. చూడండి ఇది పోయిందనేసి ఇది కొత్తగా కొన్నానమాట. ఈ రింగ్ లైట్ అయితే 700 దాకా పడింది, ఇదైతే 1400 దాకా పడింది. రీసెంట్గా కొన్నా, ఇంకా యూజ్ చేయలేదు. సో ఇవి అనమాట. ఇంకా ఫోటో ఫ్రేమ్ చూడండి, ఈమెను చూడండి ఒకసారి. ఈమె మా నాన్నమ్మ వాళ్ళ చెల్లెలు అనమాట. మా పాత ఇల్లు, చిన్నది ఇల్లు ఉంది చూసారా, మా అవ్వ కట్టించింది మా కోసం. ఆ ఇంటికి తలుపు వేపించింది ఈమె. సో బొంబాయిలో ఉండేవాళ్ళు అన్నమాట అప్పుడు. సో ఆ ఫోటో అయితే అట్లే పెట్టుకున్నాం ఇంట్లో ఆమె గుర్తుగా. అండ్ ఇదైతే మన ఫోటో, నా బర్త్డేకి ఫ్రెండ్స్ గిఫ్ట్గా ఇచ్చారనమాట ఈ ఫోటో అయితే. సో ఎక్కడ పెట్టుకోవడానికి అక్కడ, అంటే అక్కడ మా తమ్ముడు సిల్వర్ ప్లే బటన్ ఉంది కదా, అక్కడ పెట్టుకుందాం అనుకున్నాం కానీ సరిపోవడం లేదనేసి ఇక్కడైతే పెట్టానమాట. ఇదే అనమాట ఈ దేవుడి గది అయితే. అండ్ ఈ రూమ్ చూసేయండి, ఇది అనమాట. ఇక్కడైతే ఈ కరెంట్ బాక్స్ అయితే ఇక్కడ ఉండేది కాదు, రీసెంట్గానే వైరింగ్ పని చేసినప్పుడు పెట్టించాము ఇది కూడా. సో ఇది ఎందుకు పెట్టించామంటే ఇక్కడ బర్త్డే అంటే నందు వచ్చిన తర్వాత మా బర్త్డేస్ అనేది సర్ప్రైజ్గా ఇవ్వడం, ఇక్కడ మొత్తం బెలూన్స్ అట్లా అతికిచ్చి మిడ్ నైట్లో కేక్ కట్ చేయడం అట్లా చేస్తున్నాం కదా. సో దానికోసం ప్లగ్ చాలా ఇబ్బంది అవుతుంది, అంటే యూజ్ అవుతుంది అనేసి ఇక్కడైతే మేము పెట్టించామన్నమాట. ఇది మా తమ్ముడు వాళ్ళ బీరువా. సో వాళ్ళ బట్టలు, ఇద్దరి బట్టలు దీంట్లో ఉంటాయి, అక్కడ ఉన్న బీరువాలో నా బట్టలు ఉంటాయి. సో ఇంకా చెప్పాల్సింది మెయిన్ మా అమ్మ నాన్న, మా ఇంటి చనిపోయిన మా అందరూ చూపించేస్తాను చూడండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ మా అవ్వ తాత, అంటే మా నాన్న వాళ్ళ నానమ్మ తాతయ్య అనమాట. నానమ్మ తాతయ్య అంటే నేను కాలిపోయినప్పుడు మధ్యజీ ఉండేది అక్కడ పడుకోనని చెప్పానే, ఆమె అనమాట ఈ పెద్ద ఆవిడ. వాళ్ళ భర్త ఎప్పుడో చనిపోయినారు, అంటే మేము పుట్టక ముందే చనిపోయినాడు మా తాత. సో అవే అనమాట ఉన్నింది. తర్వాత మా నాన్న వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఆమె కొన్ని రోజులు ఉన్నారు, నన్ను పెంచారు కూడా. అండ్ ఈయనైతే మా నాన్న వాళ్ళ నాన్న, అంటే మా తాతయ్య అనమాట. ఈయన కూడా సూసైడ్ చేసుకొని చనిపోయారు, ఏదో తెలియదు కానీ ఎందుకో సూసైడ్ చేసుకొని చనిపోయారంటారు. ఇక ఈవిడ అనమాట మా నానమ్మ, ఈవిడికి అనమాట క్యాన్సర్ వచ్చి చనిపోయింది. సో ఈమె అనమాట మా నాన్న వాళ్ళు చనిపోయిన తర్వాత కోయట్లో ఉన్నారు, మామూలుగా అయితే కోయట్లో ఉన్నారు. సో ఆమెకు చెప్పిండలేదంట మా నాన్న వాళ్ళు ఇట్లా చనిపోయిండేది. 1 year తర్వాత చెప్పిన తర్వాత వచ్చారు. వస్తే ఇంకా చాలా ఏడ్చారు. ఇంకా మమ్మల్ని అయితే, నన్ను మా తమ్ముడిని పెంచింది ఈమె.
సో ఇంకా మా పరిస్థితి బాగాలేక ఇంకా ఆమెకైతే క్యాన్సర్ రావడం, డబ్బుల పరిస్థితి అంటే డబ్బులు లేని పరిస్థితుల్లో ఆమె క్యాన్సర్ రావడం, అలా ఆమె చనిపోవడం జరిగింది. ఇంట్లోనే చనిపోయారు. అండ్ మా తాత కూడా ఈ ఇల్లు కట్టకముందే చనిపోయారు. అండ్ మెయిన్గా చెప్పాల్సింది మా అమ్మ నాన్న. సో అమ్మ నాన్నని సో అప్పుడెప్పుడో తీసిన ఫోటో అంట. ఈ ఫోటోలు తప్ప మా దగ్గర మా అమ్మ నాన్నకి సంబంధించి ఏం లేవు. సో మా అమ్మ అయితే మంచి కష్టజీవి, మంచి పేరుంది. ఇప్పటికీ మా అమ్మ నాన్నకి మా ఊళ్ళో కాదు, పక్క ఊళ్ళో కాదు, ఎక్కడ మమ్మల్ని చూసినా సరే సో మీ అమ్మ నాన్న చాలా మంచివాళ్ళు అని చెప్పేవాళ్ళే. సో అలాంటిది సో ఇలా సూసైడ్ చేసుకుని చనిపోయారు. సో నాన్న మీద కోపంతో అమ్మ అయితే బెదిరించాలని అలా చేశారు. కానీ లాస్ట్కి ప్రాణాలు అయితే తీసుకున్నారనమాట. అండ్ ఇది మా నాన్న ఫోటో. మా నాన్న అయితే ఏజ్లో ఉన్నారు, ఒక 20 years లోపు ఉన్నప్పుడు తీసుకున్న ఫోటో అంట. సో ఈ ఫోటో సేమ్ ఇప్పుడు మా తమ్ముడు కూడా ఏజ్లో ఉన్నప్పుడు ఇట్లాగే అనిపిస్తాడు చూడడానికి. సో మా నాన్న అప్పట్లో తీసుకొని చూడండి. మా అమ్మ నాన్న చనిపోయింది 2001లో అనమాట. ఒకరోజు ఇటు అటు ఇట్లా చనిపోయారు, హాస్పిటల్ అయితే చనిపోయారు. ఇక మా అక్క అనమాట. అక్క కూడా ఎందుకు చనిపోయిందంటే నాన్నమ్మ తిట్టారు దేనికోసమో, ఇంకా దానికి కోప్పడి కిరోసిన్ పోసుకొని చనిపోయింది సేమ్ ఇంట్లోనే. సో అక్క కూడా చూడండి చనిపోయిండేది. సో వీళ్ళే అనమాట మా ఫ్యామిలీ మెంబర్స్, చనిపోయిన మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే. సో ఇది స్టోరీ. సో ఇంకా అయితే ఈ సూట్ కేసులు 2 ఉన్నాయి కదా, మా చిట్టి తల్లి బట్టలు ఉన్నాయి. సో ఈ బీరువా అయితే మా తమ్ముడు బట్టలు అలాగే మా నందు బట్టలు సరిపోవడం లేదు. మా చిట్టి తల్లికి ఇంకో బీరువా తేవాల్సిందే. దీంట్లో రెండిట్లో పెట్టాం. ఇంకా బయట ఉన్నాయి, ఇంకా చాలా బట్టలు అయితే ఉన్నాయి. సో ఆ బట్టలన్నీ పెట్టాలంటే ఇంకో బీరువా కావాల్సిందే అనమాట. సో తనకి ఇంకో బీరువా తేవాలి. అండ్ ఇక్కడ చూడండి ఈ మంచం అయితే రీసెంట్గానే కొన్నాం, నార్మల్ మంచమేలేండి. సో ఇక్కడైతే నేను పడుకుంటానమాట. అక్కడ ఉన్న మంచం మీద నందు వాళ్ళు పడుకుంటారు, ఇక్కడైతే నేను పడుకుంటా. అండ్ ఈ దుప్పట్లు చూసారా, ఇప్పటికి 10-12 దుప్పట్లు అయితే ఉన్నాయి మా ఇంట్లో. కలిసి మాకైతే 3 దుప్పట్లు ఉండేవి. నా తమ్ముడికి 2 దుప్పట్లు, నాకు ఒక దుప్పట్లు ఉండేది. 2 చేపలు 2 దిండ్లు ఉండేవి. ఎందుకంటే మేమిద్దరమే కాబట్టి అప్పట్లో ఏం కొనలేదు. నందు వచ్చిన తర్వాత సో ఎక్కువగా మళ్ళీ అప్పుడొకటి దుప్పట్లు అయితే కొనేసాము. సో దీంట్లో కూడా చాలా కొన్నామన్నమాట. ఎవరైనా బంధువులు వస్తే ముందు మాకు అసలు దుప్పట్లు కానీ చాప కానీ ఏముండేది కాదు మా ఇంట్లో. అంటే మేము 3 దుప్పట్లు, చాలా ఇద్దరే కదా మన ఇంటికి ఎవరు వస్తారు అనేసి ఏం కొనలేదనమాట. కానీ ఇప్పుడు చూడండి ఎన్నో ఉన్నాయో మా ఇంట్లో దుప్పట్లు అయితే. సో ఇది అనమాట ఈ మంచం మీదైతే. ఈ మంచం నాది. ఇంకా ఇదే అనమాట మా ఇల్లు. ఇంకా చెప్పడానికి ఏముంది, ఈ అద్దం చూడండి. అప్పట్లో ఈ కబోర్డ్ అంటారు కదా, ఈ కబోర్డ్ అయితే మా నాన్న చేపించారు. ఇక్కడ కూడా ఒక అద్దం లాంటిది ఉండేది కానీ అది పగిలిపోయింది అనమాట. పగిలిపోయి తీసేసాము. ఈ అద్దం చూడండి, చూసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇక్కడైతే మా సామాన్లు పెట్టుకుంటాము. పైన ఉండేదన్నీ కూడా నందు ఉంటాయి, కింద ఉండేవన్నీ కూడా నా ఉంటాయి అన్నమాట. సో ఇవి మావైతే. ఇక్కడైతే ఇవి పెట్టుకుంటాం. ఇక్కడైతే అద్దము. సో ఫైనల్గా ఇది అనమాట మా హోమ్ టూర్ అయితే. సో అన్నీ చెప్పాను అనుకుంటున్నా, అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నా. ఇంకేమైనా చెప్పాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకేమైనా అంటే మీరు చూసింటారు కదా, దాని గురించి చెప్పాలంటే మాత్రం కామెంట్లో రిప్లై ఇస్తా. సో ఇది లోపల అయితే ఇట్లుంది. ఇంకా బయట కూడా ఎట్లుంది, చెట్లు నాటాం కదా, సో అది కూడా ఎట్లుంది అనేది చూపిస్తా ఒకసారి. సో ఇది అనమాట బయట. సో రేకులు వంచడానికి గేట్ వేయడం నాకు చాలా హ్యాపీ అనమాట. సో వర్షం పడినా రాదు. అండ్ ఇక్కడ చూడండి వాష్రూమ్కి అప్పుడు అసలు గోడ కింద ఉంది కదా, గోడ వరకే ఉండేది. సో ఇప్పుడైతే ఫుల్ గోడ కట్టించేసాం. అండ్ కరెంట్ కూడా తీపిచ్చాం. కరెంట్ గురించి చెప్పలేదు కదా, ఈ బాక్సు ఆల్రెడీ బాక్స్ ఉండేది కానీ వేరే బాక్స్ ఉండి అది కొంచెం అదైతే బాగాలేదని తీసేసి మళ్ళీ ఒక బాక్స్ పెట్టించాము. ఇక్కడ బల్బు కూడా ఉంది. అండ్ ఇక్కడ ఈ బాక్స్ ఎందుకు పెట్టించామంటే మామూలుగా మేము వాటర్ హీటర్ అనేది లోపల పెడతాము, అంటే నీళ్ళు కాగబెట్టుకోవడానికి. కానీ అక్కడ చిన్న పాప ఉంటుంది, ఇంక నుంచి భయం కదా అనేసి తీసేసి ఇక్కడైతే ఈ బాక్స్ పెట్టించాము. ఇక్కడే హీటర్ మీద హీటర్ పెట్టుకోవాలంటే ఇక్కడే పెట్టుకుంటాము. అండ్ వాష్రూమ్లో కూడా చీకటిగా ఉంటుందని ఒక బల్బ్ కూడా పెట్టించామన్నమాట. సో ఇది అనమాట ఫైనల్గా లోపల బయట మొత్తం కూడా. సో గారైతే ఇటు వరకు వేపించాము మొత్తం. ఇది వేప చెట్టు, మా చెట్టు అనమాట. ఈ చెట్లు మేము అసలు కట్టిళ్ళు వేయడం కానీ అట్లా ఏం చేయమన్నమాట. బాగా చూసుకుంటూ ఉంటాం ఈ చెట్టుని. అండ్ ఇక్కడే మా బోర్ ఉంది.
ఇదే అనమాట మా నీటి బోరు. ఇక్కడ నుంచే మా పొలానికి వాటర్ ఎట్లా పోతుంది. అండ్ ఇదైతే మా చెట్టు అనమాట, మా నాన్నమ్మ నాటిన చెట్టు, నేరేడు చెట్టు అనమాట. చూడండి ఎంత బాగా పెద్దగా వచ్చిందో. ఇప్పుడైతే కాయలు కాస్తాయి ఇంకా కొన్ని రోజులు ఉంటే. అండ్ ఇవి రేకులు. అప్పుడొకప్పుడు ఆవులు ఇక్కడే కట్టేసేవాళ్ళము, కానీ ఇప్పుడు ఆవులు అట్లేం లేదు, నార్మల్గా బండ్లు అట్లా పెట్టుకునేస్తున్నాం. సో ఇక్కడైతే ఈ మోటార్ ఉంటుంది కదా, ఈ బాక్స్ అయితే ఎందుకు పెట్టించామంటే బయట ఇట్లా ఉండడం వల్ల శాఖ ఇట్లా కొడుతుంది, బాక్స్ మొత్తం పాడైపోతుందని. సో దీనికోసం మోటార్ బాక్స్ పెట్టడానికి ఈ బాక్స్ అయితే పెట్టించాము. ఈ చెట్టు చూడండి, మా నాన్నమ్మ నాటిన చెట్టు, జామ చెట్టు కూడా అప్పట్లో. సో ఇది అనమాట బయట అయితే. అండ్ చెప్పాలి, టమాటా చెట్టు రీసెంట్గానే అప్పుడు నేను బాలా నాటినాం కదా, అంటే నేను బాలా మొత్తం కట్టి వేసినాం. చూడండి ఎంత పొడవైందో ఈ చెట్టు కూడా. సో ఇదైతే గార అనేది చెప్పాలి, ఇది చూపిస్తాను ఒకసారి. ఇది చూడండి, మెంతులు వేసేసాను కాబట్టి దీంట్లో స్పేస్ సరిపోలేదు అనుకుంటా, అందుకే కొన్ని అయితే చనిపోయి కొన్ని ఎగిరిచ్చాయి. ఇక్కడైతే ఇంకా పుదీనా నాటాను, పుదీనా అయితే బాగానే ఉంది. కొత్తిమీర ధనియాలు కూడా వేసాను కానీ ఎందుకో రాలేదనమాట, అందుకే పుదీనా నాటాను మళ్ళీ. సో పుదీనా అయితే బాగా ఎగిరిచ్చేస్తుంది. అండ్ ఈ గార కూడా గుడి దగ్గర వేపించాం. సో గుడి ఇదే అనమాట మా నాన్న కట్టించిన గుడి. సో రీసెంట్గా కొత్తగా కూడా గుడి కట్టించారు. అండ్ ఇక్కడ ఉన్న విగ్రహం వచ్చి మా తమ్ముడు ఎందుకో తెలియదు, తను మొక్కుకున్నాడంట చేపిస్తాననేసి, అందుకనేసి ఇక్కడైతే అమ్మవారిని చేపించి పైన అయితే పెట్టించాము. 1 year అవుతుంది. అదైతే ఇక్కడ పందిరి వేయలేదు, ఇంకా వేయాలి. సో ఇది అనమాట గుడి బయట. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇలా చెట్లు నాటుకోవడానికి ఒక కాంపౌండ్ లాంటి కట్టించామన్నాం కదా, కట్టించామని చూపించా కదా అప్పుడు. సో ఇక్కడైతే మనీ ప్లాంటు, ఈ మనీ ప్లాంట్ అనేది గోడ దగ్గర నాటి ఇట్లా రేకుల మీద మొత్తం అల్లిద్దాం అనుకున్నాం కానీ ఎందుకో అడ్డము అక్కడ ఉంటే బాగోదు అనిపించి ఇక్కడైతే నాటేసాము. అండ్ ఇట్లా పెట్టి తర్వాత రేకుల మీద అల్లిద్దాం అనుకుంటున్నాం. అండ్ ఇదైతే ఉచ్చికాయల చెట్టు అనమాట. ఈ కాయలు ఒక బఠానీ గింజల్లాగా ఉంటాయి. ఈ కాయలతో చట్నీ చేస్తాము, అలాగే పప్పులో కూడా వేస్తాం, బాగుంటాయి టేస్ట్. సో ఈ చెట్టు ఆటోమేటిక్గా పడింది అనమాట. మళ్ళీ వంకాయ చెట్టు అనుకున్నాం, కానీ తర్వాత తీరా చూస్తే ఇదైతే ఉచ్చికాయల చెట్టు అనేసి మళ్ళీ పెరకలేదు. ఎటు పెద్దదైంది కదా, కాయలు కాసిన తర్వాత కావాలంటే పెరికి పారేద్దాం అనేసి అట్లాగే పెట్టేశాము. అండ్ ఇదైతే నందు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పంపించింది అప్పుడు వర్షం పడేటప్పుడు. ఇది బాగా బతికిపోయింది. అండ్ ఈ చెట్లన్నీ కూడా నర్సరీ నుంచి తెచ్చి నాటినవే, ఇంకా నాటాలి ఇక్కడ. సో ఇంకా టైం లేక నాటలేదు. సో కొన్ని చెట్లు నాటాము. అంటే రోజా చెట్లన్నీ కూడా అక్కడ అంటే చిన్న దీంట్లో కుండీలో నాటి గోడ మీద పెడదాం అనుకున్నా, కానీ కాంపౌండ్ లోపల ఈ కంప చెట్లు ఉండకూడదు అనేసి అంటుంటారు అనేసి ఇక్కడైతే తెచ్చి నాటేసా. ఈ చెట్టు ముందు ఉన్నింది, ఈ చెట్టు అయితే ఇప్పుడు బాగా ఎగిరిస్తుంది. సో ఇదైతే నర్సరీ నుంచి తెచ్చిన చెట్లే అనమాట. ఇదైతే రోజా చెట్టు. ఈ రోజా చెట్లు 3 రకాలు తెచ్చామన్నమాట, బాగానే బతికిపోయాయి. సో బాగా ఎగిరిస్తుంది కూడా. ఇంకా చెట్లు నాటాలి, ఇంకా చాలా స్పేస్ ఉంది కదా, చూడండి ఎంత స్పేస్ ఉందో. అంతా నాటేసి దీనికి మెస్ కూడా వేయాలనుకుంటున్నాము. ఇప్పటికే చాలా లేట్ అయింది. నార్మల్గా ఒక నాటి కూడా 15 రోజుల పైనే అయిపోయింది, కానీ దీనికి మెస్ అలా వేద్దామంటే కుదరడం లేదు. గ్రీన్ కలర్ మెస్ ఉంటుంది కదా, తెచ్చి వేసేద్దాం అనుకుంటున్నాం. కానీ ఇప్పటికే చూడండి అక్కడక్కడ గుంతలంతా చేసేసాయి. కుక్కలు ఎక్కువగా ఎండ కాబట్టి ఇక్కడ కూర్చుంటున్నాయి, దానివల్ల గుంతలుగా చేసేస్తున్నాయి అనమాట. కలర్ ఆరెంజ్ అనమాట. సో ఇదైతే ఇక్కడ మందారం చెట్టు ఇంకా ఎగిరించలేదు, రీసెంట్గా నాటాను. అండ్ దీని గురించి చెప్పాలి, స్టార్ ఫ్రూట్ అనమాట. సో స్టార్ ఫ్రూట్స్ ఇప్పటివరకు ఎన్ని కాసినాయో అసలు ఎందుకో తెలియదు, మొత్తం కూడా రాలిపోయాయి. ఒక 10 కాయల దాకా రాలిపోయాయి అనమాట. కాయలు ఇంత పెద్దగా అయిన తర్వాత రాలిపోతున్నాయి, ఎందుకో తెలియడం లేదు. సో దీనికి ఏదైనా మందు కొట్టాలనుకుంటా. సో ఇప్పటికైతే చూడండి స్టార్ ఫ్రూట్స్ అయితే దిగాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఫస్ట్ టైం నేను స్టార్ ఫ్రూట్స్ని పండిస్తున్నా అనేసి. అండ్ ఇక్కడ కూడా పూతలు ఉన్నాయి, బాగా చెట్టు అయితే బతికిపోయింది, ఎగిరిస్తుంది అనమాట. సో చూడాలి, స్టార్ ఫ్రూట్స్ ఒకటైనా పెద్దదైతే తిందామని ఒక ఫస్ట్ టైం స్టార్ ఫ్రూట్స్ తినాలనేసి ఒక ఆశ. పెద్దదవుతుందో చూడాలి. సో ఇవే అనమాట మా చెట్ల గురించి అయితే. సో ఇంకా మంచిగా చెట్లు నాటాలనుకుంటున్నాము. ఇంకా కొన్ని డేస్ అయితే పడుతుంది. ఇంకా చెట్లు నాటి అలాగే మెస్ని వేసేస్తే బాగుంటుంది. సో ఇవే అనమాట మా చెట్ల గురించి అయితే. సో ఫైనల్గా మా ఇల్లు, మా ఇంటి బయట సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది మా హోమ్ టూర్ అయితే. మా హోమ్ టూర్ ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాగే మంచి వీడియోస్ వస్తుంటాయి. మాది పల్లెటూరు కాబట్టి పల్లెటూరులో మేము ఎట్లా ఉంటాం, ఏమేమి పనులు చేస్తాం అనేది చూపిస్తూ ఉంటాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే నా వాయిస్ ఒక్కొక్కసారి బాగుండదు, అంటే వాయిస్ అని కాదు, మాటలు ఒక్కొక్కసారి అంటే స్పష్టంగా తెలుగు మాట్లాడడం కదా, మాది నార్మల్గా తెలుగు లాంగ్వేజ్ కాదు కాబట్టి ఒక్కొక్కసారి అంటే కొన్ని పదాలు బాగా రావు అనమాట. సో స్పష్టంగా రావు. సో ప్లీజ్ ఏమనుకోకండి.
సో ఇప్పటివరకు చాలామంది నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఎంతగానో నన్ను ఆదరిస్తున్నారు. సో నన్ను ఏ వీడియో పెట్టినా చూస్తున్నారు, ఎంతగానో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 కృతజ్ఞతలు. అండ్ ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎట్లా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసేయండి. మా హోమ్ టూర్ ఎట్లా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయాలి, షేర్ చేయాలి, లైక్ చేయాలి. సో మా ఇల్లు మేము ఎలా పెట్టుకున్నాం అనేది కూడా కామెంట్ చేయండి. మా ఇల్లు చూడడానికి బాగుందా లేదా, అంటే మా ఇల్లు పాతదైనా మాకు ఉన్నంతలో మేము ఎలా సర్దుకున్నాం అనేది సో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మేము కొత్త ఇల్లు మంచిగా కట్టుకోవాలి అనేసి కూడా మమ్మల్ని ఆశీర్వదించండి. సో మాకు కొత్త ఇల్లు కట్టుకోవాలని చాలా ఆశ అనమాట. కాకపోతే ఇప్పటివరకు ఇంకా అది నెరవేరలేదు. ఎప్పటికీ నెరవేరుతుందో తెలియదు, కానీ ఇంతమంది చనిపోయిన ఇంట్లో ఉండకూడదు అనేసి చాలామంది అన్నారు. కానీ మాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇక్కడే ఉండాల్సి వచ్చింది. కానీ చాలామంది ఇంకొకటి అంటూ ఉంటారు, ఇక్కడ మీ అమ్మ నాన్న చనిపోయారు కదా, ఇంతమంది చనిపోయారు కదా, సో దయ్యాలై తిరగరా, లేకపోతే దయ్యాలు ఉండవా, మీకు భయం లేదా అనేసి అంటుంటారు. ప్రామిస్గా చెప్తున్నా, ఇప్పటి వరకు మాకు ఎలాంటి భయం కలిగిందే లేదు. మా అన్ని చనిపోయినా కూడా ఎవరు కూడా మమ్మల్ని భయపెట్టించిందే లేదు. దయ్యాలుగా రావడము, కలలో వచ్చి భయపడడం అట్లా ఎప్పటికీ చేయలేదు. సో మేము బాగున్నాం. కాకపోతే ఇంతమంది చనిపోయినలో ఒక నెగిటివ్ ఉంటుంది కాబట్టి ఉండకూడదు అనేసి అంటుంటారు. కానీ కొన్ని తప్పదు కాబట్టి కొన్ని పరిస్థితుల్లో ఉండాల్సి వస్తుంది. కొత్త ఇల్లు కట్టుకోవాలని ఉన్నాం. సో త్వరలోనే కొత్త ఇల్లు కట్టుకోవాలి మేము కూడా అనేసి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు ఎంతో ఓపికగా ఈ వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ.